లోక్సభ ట్రెండ్స్ లో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. వారణాసిలో ప్రధాని మోదీ, వయనాడ్, రాయ్బరేలీలో రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నట్టు మనకు రిపోర్ట్ అందుతోంది. గాంధీనగర్ లో అమిత్ షా ముందంజలో ఉన్నారు. అటు నితిన్ గడ్కరీ కూడా మహారాష్ట్ర నాగ్పూర్ లో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్ అందించేందుకు మనకు శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, సెంట్రల్ లో చాలా ఆశ్చర్యకరమైన ఫలితాలంటే కూడా వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలను తలకిందులు చేస్తూ ఇండియా కూటమి ముందుకు దూసుకుపోతుంది. కేవలం 150 స్థానాలకే పరిమితం అవుతుందన్న ఇండియా కూటమి తన యొక్క ప్రభావాన్ని భారీ స్థాయిలో కూడా చూపిస్తోంది. బీజేపీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమికి గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్ లో భారీగా బీజేపీ ఆధిక్యానికి ఇండియా కూటమి గండి కొడుతోంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీతో కూడిన కూటమి 39 స్థానాల్లో ఉత్తరప్రదేశ్ లో ఆధిక్యంలో కొనసాగుతుంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన బీజేపీ కూటమి కేవలం 38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. 48 స్థానాలున్న మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే 20 స్థానాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో కొనసాగుతుంటే 21 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ స్థానాలుంటే ఇక్కడ 21 లోక్సభ స్థానాల్లో ఎన్డీఏ, 21 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక్కడ బీహార్ ఒక చోట మాత్రమే 40 లోక్సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ జరుగుతుంటే 28 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ కూటమి, 7 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉన్నాయి. తమిళనాడులో ఒక్క సీటులో కూడా బీజేపీ ఆధిక్యంలో లేదు. మొత్తం 35 స్థానాలకు గాను ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో మొత్తం 29 లోక్సభ స్థానాలు ఉంటే 27 లోక్సభ స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంటే 2 లోక్సభ స్థానాల పరిధిలో మాత్రమే ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. ఇక కర్ణాటకలో చూసినట్లయితే 20 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ, అదేవిధంగా 8 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి. గుజరాత్ లో లోక్సభ ఫలితాలన్నింటినీ చాలా ఆశ్చర్యకరంగా రీతిలో ఉన్నాయి. లాస్ట్ టైం గుజరాత్ లో బీజేపీకి 100% ఫలితాలన్నింటి బీజేపీకి అనుకూలంగానే వచ్చాయి. కానీ ఈసారి 26 లోక్సభ స్థానాలకు సంబంధించి బీజేపీ 21 లోక్సభ స్థానాల పరిధిలో ఉంటే 5 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో కనపడుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసినట్లయితే 25 లోక్సభ స్థానాలు ఉంటే 19 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక రాజస్థాన్ లో మొత్తం 25 గాను 14 లోక్సభ స్థానాలు ఎన్డీఏ, అదేవిధంగా 10 లోక్సభ స్థానాలు ఇండియా కూటమి ఆధిక్యంలో కూడా కొనసాగుతోంది. ఒరిస్సాలో మొత్తం 21 లోక్సభ స్థానాలు ఉంటే 14 లోక్సభ స్థానాల పరిధిలో ఎన్డీఏ, 2 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి. కేరళలో 20 స్థానాలుంటే 1 లోక్సభ స్థానం పరిధిలో ఎన్డీఏ, అదేవిధంగా 18 లోక్సభ స్థానాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తెలంగాణలో 9 లోక్సభ స్థానాల పరిధిలో బీజేపీ, 8 లోక్సభ స్థానాల పరిధిలో 6 లోక్సభ స్థానాల పరిధిలో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ బీజేపీకి ఎక్కడైతే అత్యధిక లోక్సభ స్థానాలు వస్తాయి, రామ్ మందిర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పనిచేస్తుందని చెప్పేసి బీజేపీ భావించిందో ఆ రాష్ట్రంలోనే బీజేపీకి సీట్లకు చాలా పెద్ద ఎత్తున కూడా గడ్డిపడుతోంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇక్కడ వాయనాడ్లోనూ, అదేవిధంగా రాయ్బరేలీలోనూ 2 లోక్సభ స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అమేథీలో కూడా బీజేపీ వెనుకంజలో కూడా ఉంది. స్మృతి ఇరానీ వెనుకంజలో కొనసాగుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి బీజేపీ విజయావకాశాలను ఇక్కడ చాలా వరకు కూడా ప్రభావితం చేస్తున్నది. సో ఈ నేపథ్యంలో మరికొన్ని రౌండ్లన్నింటి కూడా ఉన్నాయి కాబట్టి ఆ రౌండ్లు ముగిసే నాటికి ఫలితాలన్నింటి కూడా ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. ప్రధానంగా ప్రస్తుత ఫలితాలను బట్టి చూసినట్లయితే స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలుతున్నాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాల తర్వాత ఉవ్వెత్తున ఎగిసిపడిన స్టాక్ మార్కెట్లు ఈ ప్రస్తుత ఫలితాలను మాత్రం చాలా డీలా పడిపోయాయి. సెన్సెక్స్, అదేవిధంగా నిఫ్టీ రెండు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్న పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఇటు బీజేపీ మాత్రం ఇంకా ఆశాభావంతో ఉంది. సొంతగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము, ఉత్తరప్రదేశ్లో తాము కోల్పోయిన స్థానాలన్నీ కూడా తిరిగి సంపాదిస్తాం, ఇవన్నీ కూడా పోస్టల్ బ్యాలెట్, అదేవిధంగా ఏదైతే ఒక వర్గానికి సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి సంబంధించిన కౌంటింగ్ కాబట్టి మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన కౌంటింగ్ వచ్చేపాటికి మేము పుంజుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇండియా కూటమి నేతల ముఖాల్లో ఆనందం అనేది కూడా వస్తుంటే కొంత డీలాగా, కొంత ఆందోళనతోటి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లోని కూటమి ఎవరైతే ఇతర పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే తమ మద్దతుతోటి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉంది కాబట్టి లైక్ టీడీపీ కానీ, లేకపోతే అదేవిధంగా మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే వర్గం కానీ, అదేవిధంగా అజిత్ పవార్ వర్గం కానీ వీళ్ళందరూ కూడా
చాలా ఆశాభావంతో కూడా ఉన్న పరిస్థితి అనేది కూడా ఉంది. మరి బీజేపీ సొంతగా మెజార్టీ అనేది కూడా సాధిస్తుందా, లేకపోతే మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అనేది కూడా ఉత్పన్నమవుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. జోష్న. ఓకే, రైట్ సురేష్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తా. రామచంద్రారెడ్డి గారు అండ్ కాస్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టుంది మా రిపోర్టర్ చెప్పినటువంటి అప్డేట్తో. అంటే ఏదో మీ రిపోర్ట్